వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ పాత విగ్రహం విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేశారని భూమనపై అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవిందరాజులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 20 ఏళ్లకు పైగా శనీశ్వర విగ్రహం అలిపిరి సమీపంలో ఒక మూలాన పడి ఉందని, దీనిపై అనవసరమైన రాద్ధాంతం చేసి భక్తుల మనోభావాలు గాయపరిచారని భూమనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ పాత విగ్రహం విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేశారని భూమనపై అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవిందరాజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 20 ఏళ్లకు పైగా శనీశ్వర విగ్రహం అలిపిరి సమీపంలో ఒక మూలాన పడి ఉందని, దీనిపై అనవసర రాద్ధాంతం చేసి భక్తుల మనోభావాలు గాయపరిచారని భూమనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇంకా ఏదైతే తిరుపతిలో రాజకీయం అంతా కొద్ది రోజులుగా గోవుల మీద మరోసారి శిల్పాలపైన జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 1 మినిట్ పూర్తి స్థాయిలో ఏదైతే తిరుపతిలో అలిపిరి సమీపంలో ఉన్న ఒక పురాతనమైన విగ్రహం ఒకటి అక్కడ పడి ఉండడంతో దాన్ని పూర్తి స్థాయిలో భూమన కరుణాకర్ రెడ్డి దాన్ని రాజకీయ పూర్తి స్థాయిలో దాన్ని టీటీడీలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోవిందరాజులు ఎస్పీ ఆఫీస్ లో భూమన కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డి అంటే గత కొద్ది రోజులుగా టీటీడీ పైన దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తదితరులు కూడా గత నుంచి చెప్తున్నారు. గతంలో నుంచి హెచ్చరిస్తున్నా కానీ నిన్న టీటీడీ బోర్డులో జరిగిన సమావేశంలో కూడా ఏదైతే టీడీపీ పైన ఎవరైనా టీడీపీలో కావచ్చు, అదేవిధంగా టీటీడీకి సంబంధించి ఎవరైనా భ్రష్టాచారాలు చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నిన్న జరిగిన టీటీడీ బోర్డులో అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక్కసారిగా అలిపిరి పాదాల మండపం వద్ద ఒక పాటుపడిపోయిన ఒక విగ్రహం ఉంది. అది శనీశ్వరి విగ్రహంగా గత 20 ఏళ్ల నుంచి అక్కడే ఉన్న నేపథ్యంలోనే దాన్ని రాజకీయం చేస్తూ శ్రీవారి విష్ణుమూర్తి విగ్రహాన్ని గాలికి వదిలేశారంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని జరుపుకునే పూర్తి స్థాయిలో దుష్ప్రచారానికి పాల్పడ్డారని చెప్పేసి కూడా టీటీడీలో పనిచేస్తున్న గోవిందరాజులు అనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే పూర్తి స్థాయిలో కరుణాకర్ రెడ్డి దీనికి స్పందిస్తూ కూడా నా పైన ఎన్ని కేసులు పెట్టినా కానీ నేను హిందూ ధర్మం మీద పోరాడుతూ ఉంటానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ తిరుపతిలో హాట్ టాపిక్ గా మరి ఈ విగ్రహాల రాజకీయం మాత్రం, ఎందుకంటే అక్కడ ఉన్న అంటే అలిపిరికి పాదాల మండపం వద్ద గత 20 సంవత్సరాల నుంచి కూడా అంటే కరుణాకర్ రెడ్డి కూడా అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. అప్పుడు కూడా ఆ విగ్రహం అక్కడే ఉన్నింది. అయితే కొన్ని అనివార్య కార్యాల వల్ల, ఎందుకంటే ఆ విగ్రహం వచ్చి శనీశ్వర విగ్రహంగా ఉందని చెప్పేసి దానికి కొన్ని లోపాలు ఉన్న నేపథ్యంలోనే అప్పుడు విగ్రహాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయారు. అయితే దాన్ని పట్టుకొని ఇప్పుడు అది విష్ణుమూర్తి విగ్రహం అంటూ కూడా అది భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా హిందూ సంఘాలే కాకుండా తిరుపతిలో పనిచేస్తున్న వారు కావచ్చు, టీటీడీలో పనిచేస్తున్న వారు కానీ పూర్తి స్థాయిలో దీన్ని ఖండించారు. ఎందుకంటే ఆ విగ్రహానికి ఏదైతే నిమిషాలు అదేవిధంగా ఉన్నాయి, అది శనీశ్వరుని విగ్రహం అని చెప్పేసి కూడా టీటీడీ చెప్తున్నప్పటికీ కరుణాకర్ రెడ్డి మాత్రం అది విష్ణుమూర్తి విగ్రహమే అని చెప్పేసి కూడా చెప్తుండటంతో ఒకసారిగా టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే ఒకసారిగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ఈ రోజు పోలీస్ స్టేషన్ లో అయితే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పనిచేస్తున్న గోవిందరాజులు ఫిర్యాదు చేశారు. మరి వేచి చూడాలి తిరుపతి రాజకీయాలు ఎటువైపు ఉన్నాయో అనేది మాత్రం చర్చాంశంగా మారింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.